తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి సన్నిధిలో చేరి వచ్చిన వారందరికీ రక్షకుడు విమోచకుడైన యేసు మిశిహా నామమున పెసా షలోం. అందరికీ షలోం. మరి యూట్యూబ్లో ఇస్తున్న వారికి షలోం. పరమ తండ్రి మనల్ని ఈ పెసా పండుగ దినమున ఆయన సన్నిధిలో సంఘముగా సమాజముగా సమకూర్చాడు. ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి ఆయన మనల్ని ప్రేమించి అనుదినము నూతనముగా తన వాత్సల్యతను మన మీద కుమ్మరిస్తూ ఆయన మనల్ని సమకూర్చుకుంటున్నాడు తన మందిరానికి, తనను ఆరాధించడానికి, తనను గణపరచడానికి, తనను మహిమపరచడానికి, తన వాక్కులు వినడానికి, తన చేత మనము దీవింపబడడానికి, ఆయన యొక్క కృపకు మనం ఇంకా అధికముగా పాత్రలు అవ్వడానికి ఆయన మనల్ని సమకూర్చుకుంటూ వస్తుంటున్నాడు. వాటి ఎంత ధన్యకరమైన స్థితి మనది. ఈ ధన్యతను పొందుకోలేక ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. ఎంతోమంది మనకంటే జ్ఞానులు ఉన్నారు, ఆలోచన పరులు ఉన్నారు, వివేచన పరులు ఉన్నారు. ఎంతోమంది ఈ లోకంలో ఇందులో పండితులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో పండితులు, ఇందులో ప్రొఫెసర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. బైబిల్ను చూడకుండా, బైబిల్ తీయకుండా బైబిల్ మొత్తం చదవగలిగిన, నోటికి చదవగలిగిన వ్యక్తులను నేను చూశాను. వాళ్ళ దగ్గర తరబీదు పొందాను నేను. అలాంటి పండితులకు కూడా అర్థం కానీ గ్రహింపు కానీ సర్వసత్యమును పరమ తండ్రి మనకు గ్రహింపునిచ్చాడు. పరమ తండ్రి నీకు స్తోత్రం. ఎందుకంటే ఈ పెసా పండుగ యొక్క ఆ గ్రహింపు మనకు కలిగింది అంటే ఆయన కృప ద్వారానే. ఈ పెసా పండుగ రోజున యేసు మెస్సియా నా కొరకు బలియాగమయ్యాడు, ఆయన మరణించాడు, నా కొరకు మరణించి మూడు తిరిగి లేచాడు. లోకమంతా కూడా రేపు ఆచరించబోతుంది. వారు లోకమంతా కూడా రేపు ఆచరించబోతున్నారు. కానీ గ్రంథములో స్పష్టంగా ఉంది, మొదటి దినము 14వ దినము, మొదటి నెల 14వ దినము సాయంకాలమందు పస్కా పండుగ జరుగును. ప్రియులారా, ఓన్లీ ఇక్కడ ఉన్నవారికే కాదు, వాక్యం యూట్యూబ్ల ద్వారా అనేకులు వింటున్నారు. అనేక మంది క్రైస్తవులు కూడా వాక్యం వింటున్నారు. వారికి కూడా సర్వసత్యం అందించబడాలని మాట తెలియజేసి వస్తాం. అనేక మంది కూడా యూట్యూబ్ లైవ్ ద్వారా వింటున్నారు. కాబట్టి యేసు మెస్సియా ఎప్పుడు మరణించాడని గ్రంథంలో లిఖించబడింది. మొదటి నెల 14వ దినము సాయంకాలమున. యోహాను సువార్త 19వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాట రాయబడింది. నేను ఒరిజినల్ మనకు టాపిక్లోకి వెళ్ళలేదు, జస్ట్ యేసు మెస్సియా మరణించిన దినాన్ని లోకానికి పరిచయం చేస్తున్నా. యేసు మెస్సియా మరణించిన దినము ఎక్కడ రాయబడింది అంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 14వ వచనము. ఆ దినము పస్కాను సిద్ధపరిచే దినం. 28వ వచనం చదివితే మైక్లో, ఎందుకంటే యూట్యూబ్లో కూడా అనేక మంది వింటున్నారు. ఆయన మరణించింది ఏ దినము, వారికి గ్రహింపు కలగాలి. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. 28వ వచనం కూడా చదవండి అమ్మా. అటు తర్వాత అమ్మ మైక్ ఆన్ చేసుకోండి. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యోషువ ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర. 30వ వచనం చదవమ్మా. యోషువ ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలను వంచి ఆత్మను అప్పగించెను. ఆయన ఆత్మను అప్పగించెను. ఆయన అప్పగించుకున్నాడు. ఆయన ఆ యొక్క ఆత్మను అప్పగించుకున్నదన్నాడు. అంటే ఆయన చనిపోయిన దినము, మరణించిన దినము, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. ఇది నూతన నిబంధనలో రాయబడింది, స్పష్టంగా రాయబడింది. ప్రియులారా, యేసు మెస్సియా నందు నా సహోదరి సహోదరులారా, యేసు మెస్సియా చనిపోయిన దినము పస్కాను సిద్ధపరచు దినము. మొదటి నెల 14వ దినము. అయితే మొదటి నెల ఏ నెల అని మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే ఇది అబీబు నెల. జనవరి కాదు,
జనవరి మొదటి నెల కాదు, మొదటి నెల అబీబు నెల. పరిశుద్ధ గ్రంథము ప్రకారముగా మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యాషువ మెస్సియా తలను ఆయన ఉంచి ఆయన ఆత్మను అప్పగించాడు. సమాప్తమైనది. ఆయనకు అప్పగింపబడిన బాధ్యత, ఆయనకు అప్పగింపబడిన పని నెరవేర్చి సమాప్తము చేసి ఆయన ఆత్మను అప్పగించాడు. కాబట్టి మీరు ఎవరైనా ఇక్కడ కూర్చున్నవారు బయటికి వెళ్ళినప్పుడు యాషువ మెస్సియా చనిపోయిన దినము మీరు ఎవరికైనా తెలుసా అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు, లేదా వారు ఆచరిస్తున్నప్పుడు మీరు అడగండి, యాషువ మెస్సియా చనిపోయిన దినము ఏ దినం బ్రదర్ అని అడగండి. గ్రంథంలో రాయబడిందా దినము గురించి అని అడగండి. అడిగినప్పుడు వారు ఎక్కడ రాయబడింది అంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 14వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము 14వ వచనము. పస్కాను సిద్ధపరచు దినము. పస్కాను ఎప్పుడు సిద్ధపరుస్తారు? మొదటి నెల 14వ దినము సాయంకాలము పస్కాను సిద్ధపరుస్తారు. ఆ రోజున ఆయన చనిపోయాడు. మీరు ఏ రోజున చేస్తున్నారు సహోదరులారా? లేఖనాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒక్కసారి మీరు మీకు తెలిసిన వారిని అడగండి, ప్రేమపూర్వకంగా అడగండి, ప్రేమతో అడగండి, సర్వసత్యాన్ని తెలియపరచండి. యాషువ మెస్సియా యొక్క మరణ దినము గ్రంథములో రాయబడింది. పుట్టిన దినమైనా చాలా గూఢార్థముగా ఉంది, కానీ మరణ దినము స్పష్టంగా రాయబడింది. స్పష్టంగా పరమ తండ్రి మన యొక్క మేలు కొరకు, మన యొక్క జీవితంలో అనేకులకు ఆయన సత్యాన్ని తెలియపరచడానికి కొరకు పరమ తండ్రి రాయించి పెడుతూ వచ్చాడు. లేఖనంలోకి వెళదాం, మన వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధాత్మ తండ్రి మనకు యొక్క లేఖనాలలో నుంచి ఆయన ఏం మాట్లాడుతున్నారు? యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఒక మాట మనం చదువుకొని 5వ వచనం ఒకసారి చదువుకొని ప్రార్థనలోకి వెళదాం. ఇప్పుడు నేను వయసులోకి వెళ్తున్నాను. ప్రార్థన వాసుబా ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. యెషయా 53:5. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలు. వాసుబా ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంది. ప్రార్థనలు ఏకీభవించండి. అందరు దేశ ప్రార్థనలు ఏకీభవించండి. సర్వశక్తిమంతుడవైన తండ్రి, పరిశుద్ధమైన యెహోవా, అత్యున్నతమైన సింహాసనాసీనుడవై, రాజులకు రాజువై, పరలోక దైవమై, పరిశుద్ధమైన సన్నిధిలో అయా సింహాసనాసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయా మీరు భూమి మీదకి అరుదించి 33.5 సంవత్సరాలు మానవ రూపిగా మానవులతో తండ్రి మీరు సహవాసము చేసి అయా రాను మీద మీరు వేలాడబడినటువంటి తండ్రి దినము అయా పస్కా పండుగలో తండ్రి మేము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చూపిన మీ ప్రేమను బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయా మీరు మౌని అయి ఉన్నారు తండ్రి. అయా మీ యొక్క మౌనమును అయా తండ్రి లోకులు తండ్రి మీ యొక్క నిస్సహాయతను తండ్రి అనుకున్నారు. కానీ అయా తను మానవులను ప్రేమించి మానవుల యొక్క పాపములను క్షమించడానికి, మానవులను రక్షించడానికి అయ్యా శిక్ష మానవులకు రావాల్సినటువంటి శిక్ష తన రాను మీద అయ్యా శిక్ష భరిస్తూ వచ్చాడు తండ్రి, సహిస్తూ వచ్చాడు నాయన. భయంకరమైనటువంటి మరణాన్ని అయా తను మోసుకొని వెళ్ళిన మా పరమ తండ్రి మా కోసము తండ్రి, మా పాపముల కోసము, మా శాపముల కోసము, మా అపరాధముల కోసము శరీరాన్ని నాగటి చాలు వల్ల దున్నబడినప్పటికీ అయ్యా మీరు ఏ ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు, ఏ ఒక్కరిని శపించలేదు. అయ్యా ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవిస్తూ మీరు చివరి రక్తపు బొట్టు వరకు నాయనా మీరు కార్చిన మీ ప్రేమ, మీ అమూల్యమైన మీ రక్షణ మమ్మల్ని ఈ విధంగా తండ్రి మమ్మల్ని సజీవంగా నిలబెట్టింది తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. పరిశుద్ధుడా, మీ వాక్యపు వెలుగులో ఇంకా మేము సరిచేయబడి మీరు అక్కడికి ఇష్టపడే బిడ్డలుగా, మీ వధువు సంఘముగా అయ్యా మీ రాజ్యములో చేరడానికి
ఈ దినమున తండ్రి మీరు మీ దాసుడు మీ ప్రియకుమారుడు దయాకర్ బ్రదర్ను మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడే అమూల్యమైనటువంటి మాటలను అయా లోకము నానా విధముల తర్కముల చేత నానా విధములైనటువంటి ఆటంకముల చేత మీ పరిశుద్ధమైనటువంటి చిత్తమును గుర్తెరగక అయా నానా విధాలుగా తండ్రి ఇట్టి పండుగను ఆచరిస్తున్నటువంటి దినములో అయ్యా మీ యొక్క క్రమము బోధించడానికి మీరు నిలబెట్టుకున్న మీ దాసుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ భద్రత తండ్రి మీ క్షేమము బిడ్డకిచ్చి మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో భద్రపరిచి మీ జ్ఞానాత్మ చేత మీరు నింపి నడిపించుమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను అయ్యా మీ ఆత్మ చేత నడిపించి మీ రక్త ప్రోక్షణ ఎందు నిమిత్తము కార్చారో ఎందు నిమిత్తం మీరు మౌని ఉన్నారో మేము గుర్తెరుగునట్లు మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెషువా మెస్సియ నామంలో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బాబు. చదువుకున్న లేఖన భాగము మనందరికీ తెలుసు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతయు ఆయన యొక్క మరణాన్ని గురించి ప్రవక్త అయిన యెషయా ముందుగానే ప్రవచిస్తూ వచ్చాడు. ఇక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషులను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన సమాధానార్థమైన శిక్ష. ప్రియులారా, పాపమునకు శిక్ష పరిశుద్ధ గ్రంథంలో పాప పరిహారము చాలా వెల చెల్లించాలి, క్రయము చెల్లించాలి. మన పాపముల కొరకు మనము క్రయము చెల్లించాలి, మన దోషముల కొరకు మనము క్రయము చెల్లించాలి, మనము వెల చెల్లించాలి, మనము ఆ శిక్ష భరించాలి, మనము ఆ యొక్క స్థితి మనము అనుభవించాలి, ఆ పాప ఫలము మనము తీసుకోవాలి, మనం అనుభవించాలి. కానీ మన శిక్ష యావత్తు మన యొక్క సమాధానార్థం, అంటే మనకు సమాధానకరంగా, అంటే న్యాయంగా మనకు దక్కవలసిన శిక్ష. అలా సమాధానార్థం అంటే న్యాయంగా. ఒక మనిషి శిక్ష ఎప్పుడు అంటే తాను పాపం చేస్తే ఆ శిక్ష అనుభవించాలి. కానీ మన శిక్ష యావత్తు ఆయన భరించి, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు అని లేఖనాలు స్పష్టంగా ఘోషిస్తున్నాయి. అనేక మంది తీర్పు తీర్చారు. పిలాతు అయితే చేతులు కడుగుతూ ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు. ఆ యొక్క రోమా ఎంపైర్ ఏ దోషము లేదు, కనబడలేదని సెలవిచ్చినప్పటికీ, తీర్పు తీర్చినప్పటికీ రాయబడిన లేఖనాల్లో నెరవేర్పు ఏంటంటే అక్కడ కనబడుతూ వస్తుంటుంది. అతడు ఎలాంటి మరణము చెందాలో, అతడు ఏ విధంగా మరణము చెందాలో 8వ వచనంలో అంటాడు, అన్యాయపు తీర్పు నిందినవాడై, అన్యాయపు తీర్పు నిందినవాడై అతడు కొనుపోబడెను. అన్యాయపు తీర్పేమో పిలాతు ఏమనిచ్చాడు, ఇతరులో ఏ పాపము లేదు, ఏ విధమైన దోషం నాకు కనబడట్లేదు. ఎందుకంటే రాత్రికాల సమయంలో స్వప్నంలో ఆయన భార్య కాక స్వప్నం చూసింది, ఈయనలో ఏ దోషం లేదు, ఏ కపటం లేదు, ఏ విధమైన పాపం లేదు, నీవు గనక తీర్పు తీర్చితివా జాగ్రత్త అని తన భార్య తనకు సమాచారం ఇచ్చింది. అది విని భయభ్రాంతులకు గురై పిలాతు చేతులు కడుక్కుంటూ ఉంటున్నాడు, యూదులకు అప్పగిస్తూ యాశ్వామెస్సేను, ఇదిగో ఇతనిలో ఏ దోషం లేదు, కానీ మీరు ఏమైనా చేసుకోండి. ప్రియులారా, ఎందుకు ఇవన్నీ నెరవేర్పులో జరుగుతున్నాయంటే ఆ పాపపు శిక్ష మనము భరించాలి. కానీ మనము భరిస్తే ఆ యొక్క లేఖనం యొక్క శక్తి, ఆ లేఖనం యొక్క శక్తి ఎక్కడ అదైతుందో, ఎందుకంటే
మనం దాన్ని తట్టుకోలేం. ఆ మరణ ముళ్ళు మనం విరవలేం. ఆ మరణాన్ని మనం జయించలేం. తన పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన రక్తమాంసములో పాలివాడైన. ఎందుకు అంటే మరణం యొక్క దాసత్వములో ఉన్న తన పిల్లలను మరణంలో నుంచి వారిని విడిపించడానికి ఆ మరణాన్ని ఆయన తీసుకున్నాడు. అపోస్తలుడైన పౌలు చాలా గొప్పగా రాస్తాడు. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన అంటాడు, రెండో అధ్యాయంలోకి వెళదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు ఆయన యొక్క మరణం గురించి. ఎందుకొరకు ఆయన మరణం చెందించాడు, ఎందుకొరకు మరణం చెందాడో చూద్దాం ఒకసారి. 15వ వచనం చదువుదాం. మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. మరణము భయము చేత దాస్యమునకు లోబడిన వారిని, పాపపు దాసత్వములో ఉన్న మనల్ని, ఆ పాపపు దాసత్వముకు ఏంటి ఫలము అంటే మరణము. ఆ మరణము నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఏమవుతూ వచ్చాట, ఆయన రక్తమాంసములో పాలివాడాయను. ఆ రక్తమాంసములు కలిగిన ఆయన యెహోవా మెస్సీగా 33 సంవత్సరాలు జీవించి ఆయన ఏమవుతూ వచ్చాడు, ఆయన ఈ లోకములో తాను అన్యాయపు తీర్పు నిందిన వాడై మన సమాధాన శిక్ష, మనకు న్యాయంగా దక్కవలసిన శిక్ష, మనకు ఒక విధంగా అది మనకు తగినది, ఆ శిక్ష మనం భరించాలి. కానీ మన శిక్ష యావత్తు ఆయన భరించాడు. ఎందుకంటే మన పాపమునకు మన క్రయము అంటే మనం చెల్లించాల్సిన క్రయము, అది ఎంతో క్రయము చెల్లించాలి. కీర్తనలో అంటాడు కీర్తనకారుడు, పాప విమోచన క్రయధనము బహు గొప్పది. గొప్పదనే వడుకు అర్థం ఏంటంటే అది ఎంతో ఎక్కువైన క్రయము చెల్లించాలి. ఆ క్రయము ఆయన చెల్లించాడు సుమా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు క్రయమిచ్చి కొనబడిన వారు. క్రయము అంటే అది ఎంతో విలువైన పదమది. మామూలుగా మనం కొనబడలేదు, మామూలుగా మనము ఆయన చెంతకు చేరలేదు సుమా. ఆయన మనల్ని ఏం చేశాడు, మరణ భయములో ఉన్న మనల్ని ఆయన మరణం తీసుకొని, పాపపు దాసత్వంలో ఉన్న మనల్ని ఆయన పాపం లేనివాడిగా ఉండినప్పటికీ ఆయన ఆ పాపమునంతా తన భుజం మీద మోసి ఆ పాపము యొక్క శిక్ష ఆయన భరించి మనల్ని ఆయన తన సొత్తుగా చేసుకోవడానికి కొరకు ఆయన ఏమవుతూ వచ్చాడు, మన శిక్ష యావత్తు ఆయన భరిస్తూ వచ్చాడు. కాబట్టి అందుకే అంటుంటాడు అపోస్తలుడైన పౌలు, దాని కొరకు ఆయన ఎంతగా విధేయత చూపించాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు, ఎందుకంటే మహాదిట్ట ధర్మశాస్త్రములు, ఆ ధర్మమునంతా రంగరించి రసాన్ని తీసి పత్రికలలో రాశాడు అపోస్తలుడైన పౌలు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. 6-7 వచనాలు. ఆయన ఎలోహిం స్వరూపమును కలిగిన వాడై ఉండి, ఎలోహిం స్వరూపము కలిగిన వాడిగా ఉండి, ఎలోహింతో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా మ్రాను మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మ్రాను మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై, మన రక్షకుడైన యెహోవా మెస్సీయ మనల్ని విమోచించడానికి, మనల్ని తన సొత్తుగా చేసుకోవడానికి క్రయము ఏ విధంగా చెల్లించాడు, ఏ విధంగా క్రయమును ఆయన చెల్లించాడు అంటే ఆయన మ్రాను మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై విధేయతను కనపరుస్తూ వచ్చాడు, విధేయతను చూపిస్తూ వచ్చాడు. ఎలాంటి విధేయత? ఆ విధేయతలో కొంచెము లోపలికి వెళితే ఎలాంటి విధేయత కనపరిచాడు? తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకు మన పిల్లలు మనకు విధేయత చూపించకపోతే మనం ఎంత బాధపడతాం? లేకుంటే తల్లిదండ్రులు వారి పిల్లలు
వారికి విధేయులు కాకుంటే తల్లిదండ్రులు ఏ విధంగా బాధ అనుభవిస్తారో తల్లిదండ్రులకు తెలుసు. అయ్యో నా పిల్లలు నాకు విధేయులు కావట్లేదు. కానీ రక్షకుడిని యేసు మెస్సీయ తాను ఈ శరీరధారిగా ఉన్నప్పుడు కుమారుడిగా ఉండి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు గెత్సెమనే తోటలో. ఇక నేను ఆ యొక్క శ్రమలు అనుభవించబోతున్నానని ఆ చివరి ప్రార్థనలో ఆయన అంటుంటాడు, ఒక మాట అంటుంటాడు. లూకాసు వార్తలకు వెళదాం. ఒక మాట ద్వారా ఆయన విధేయత కనబరుస్తూ వస్తుంటాడు. ఆయన శరీర స్వభావంతో శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయన అంటుంటున్నాడు, అయ్యా లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనంలో, లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనంలో, తండ్రి తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. నీ చిత్తమే సిద్ధించును గాక. అయ్యా ఈ గిన్నె కనబడుతున్న గిన్నె, ఆయన ఎదుట ఉంచబడిన గిన్నె లేదు అక్కడ, ప్రాక్టికల్గా గిన్నె లేదు అక్కడ. కానీ కనబడుతున్న ఆ యొక్క దర్శనములో ఆ గిన్నెలో ఏం కనబడుతుంటుందంటే ఆయన యొక్క రక్తము కనబడుతుంది. ఆ రక్తములో ఆయన శ్రమలు కనబడుతూ వస్తుంటున్నాయి. ఆ గెత్సెమనే తోటలో చివరి ప్రార్థనలో ఆయన చేస్తున్న ఆ ప్రార్థనలో ఆయన ఏమని ప్రార్థన చేస్తూ వచ్చాడంటే, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అనగా ఈ శ్రమలు నేను పొందబోతున్న ఈ శ్రమ, మొక్కు మీద ఉమ్ము వేయబడము, అయ్యా వారు ఆ విధంగా పిడుగుతులు గుద్దడము, మొక్కు మీద ఉమ్ము వేయడము, ఆయన మనుషులు చూడల రీతిగా ఆయను స్వరూపము, ఎలాంటి స్వరూపమైన నిజమైన ఎలోహిం యొక్క స్వరూపము కలిగిన వాడే అయ్యుండి, ఎలోహిం యొక్క స్వరూపము ఎవరైనా చూడగలుగుతారా? ఎలోహిం యొక్క రూపం ఎవరైనా చూడగలుగుతారా? ఏ ఒక్కరు కూడా ఆయన స్వరూపతను ముఖాముఖిగా చూడలేరు. అలాంటి స్వరూపం కలిగిన వాడిగా ఉండి ఎలోహిం యొక్క స్థానములో ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకుంటూ వచ్చాడు, తన్ను తానుగా రిక్తునిగా చేసుకుంటూ వచ్చాడు. ఆ రిక్తునిగా ఏ విధంగా కనపరిచాడు అంటే, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంటే, నేను ఈ పొందబోతున్న శ్రమలు, ఎందుకంటే శరీరంతో ఉన్నాడు కాబట్టి ఒక్క క్షణం ఆలోచించాడు, ఒక్కటే క్షణం, అయ్యా నీ చిత్తమైతే నేను పొందబోతున్న శ్రమలు, నేను అనుభవించబోతున్న శ్రమలు, నేను ముఖం మీద ఉమ్మి వేయబడము, నా యొక్క వీపును నాగడి చాల వల్లే దున్నడము, నీ చిత్తమైతే తొలగించు. కానీ వెంటనే ఒక మాట అంటూ వచ్చాడు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక. నీ చిత్తమే, నీ ఆలోచనే, నీ ప్రణాళికే, నీ ఉద్దేశమే నా పక్షమున నెరవేర్చబడాలి తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఏంటి ఆయన చిత్తము? ఎలోహిం చిత్తము ఏంటి? ఆయన నలగొట్టుటకు ఆయనకు ఇష్టమాయెను. యెహోవా చిత్తము ఏంటి అంటే యేసు మెస్సీయగా ఆయన నలగొట్టబడాలి, ఆయన ముక్కు మీద ఉమ్ము వేయబడాలి, ఆయన తన్ను తాను రిక్తుడవ్వాలి. దాసుల స్వరూపం ధరించుకోవడం అంటే ఎలాంటి స్వరూపతలోనికి వెళ్ళాలి? ఆయన యొక్క స్వరూపమైనను సొగసైనను లేనివాడాయను. మనుషులు చోళరీత అవుతూ వచ్చాడు, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా. ఒక వ్యాధిని అనుభవించిన వారు ఏ విధంగా ముఖం ఉంటుందో ఆ విధంగా ఆయన ముఖం ఆ విధంగా అవుతూ వచ్చింది. ఎవరి కొరకు అంటే మన కొరకే. కాబట్టి ఆ మ్రానులో సాగిన ఆ యాత్ర పాట, అయ్యా ఎందుకు ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. తండ్రి నీకు స్తోత్రం.
ఎందుకొరకు ఆయన ఇంతగా మనల్ని ప్రేమించి ఆయన స్వరూపం కోల్పోయంటే మనము ఆయన స్వారూప్యతలోనికి రావడానికి, మనలో ఆయన స్వారూప్యతను మనం పొందుకోవడానికి కొరకు, ఆయన స్వారూప్యము ఈ లోకంలో ఏ విధంగా ఉందో మనం ఆ స్వారూప్యతలోనికి వస్తేనే ఆ మహిమా స్వారూప్యతను మనము ధరించుకోబోతున్నాం. మహిమ నుండి అధిక మహిమను పొందుకోవడానికి కొరకు మనకు కావలసింది దీన శరీరం అనే ఆ యొక్క స్వారూప్యత. ప్రియులారా, యాషోవా మెస్సయ్య అవన్నీ శ్రమలు ఎందుకు అనుభవించాడట? పేతురు గారు రాస్తూ వస్తుంటారు. మొదటి పేతురు గారు రాస్తూ వస్తుంటారు ఎందుకొరకు ఈ శ్రమలు అనుభవించాడు ఆయన. రెండవ అధ్యాయము 21వ వచనములో మెస్సయ్య కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, అమ్మ మైకు లేదమ్మా, ఆ న్యాయముగా తీర్పు తెచ్చి ఎలోహిముకు తన్ను తాను అప్పగించుకొనిను. ఆయన ఎందుకొరకు శ్రమలు అనుభవించాడు? సంగమా, ఆయన ఎందుకొరకు శ్రమలు అనుభవించాడు? ఆయన ఈ మరణం నందిన ఆయన దినాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎందుకు 2026 సంవత్సరాల క్రితము ఆ మ్రాణులో ఎందుకొరకు ఆయన బలియాగమయ్యాడు? ఆయన బలియాగమైన కారణం ఏంటి? ఎందుకు అంటే మనము ఆయన తన అడుగు జాడల యందు మనము నడుచుకొనున్నట్లుగా మనకు మాదిరి ఉండిగా పోయేను. అంటే మనం ఆయన స్వారూప్యతలోనికి మార్చబడితే, ఆయన కలిగిన మనసు మనం కలిగిన వారముగా ఉంటే, ఆయన దీన శరీరము ఏ విధంగా శ్రమ పెట్టబడిందో మన శరీరము కూడా ఈ భూమి మీద శ్రమ పెట్టబడితే, హింసింపబడితే, అవమానాలను పొందితే, ఆ విధంగా మన ముఖం మీద వేయించుకున్న మనము బదులు దూషింపక, బదులు ఏ విధంగా బెదిరించక, బదులు ఏ విధంగా ఎవరిని కూడా మనం ఏమనకుండా ఆయన సన్నిధానంలో ఆయనకు కలిగిన మనసు కలిగిన వారముగా మనం ఉంటే, ఆయన యొక్క స్వారూప్యతలోని మా యొక్క స్వారూప్యతను మనం లోకానికి కనపరిస్తే, ప్రియులారా, మనము ఆయన కలిగిన మహిమను మనం కలిగి ఉంటాము సభా. కాబట్టి ఆయన ఎందుకొరకు మనము ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలని, యాషోవా మెస్సయ్య యొక్క అడుగు జాడల్లో ఎవరైతే ఈ విధంగా ఈ స్వారూప్యతను కలగడానికి కొరకు, ఈ స్వారూప్యతను కలగడానికి కొరకు ప్రయాసపడుతూ నడుచుకుంటుంటారో పరిశుద్ధాత్మ తండ్రి వారిని గణపరచబోతున్నాడు సుమా, వారిని మహిమపరచబోతున్నాడు, వారిని తన విందుశాలకు పిలిచి ఆయన విందుశాలలో ఆయనతో కలిసి ఆయన విందు చేయబోతున్నాడు. నారా తండ్రి రాజ్యములో నేను మీతో కూడా క్రొత్తదిగా త్రాగు దినం వరకు, మళ్ళా క్రొత్తదిగా ఎప్పుడు ఆయన రాజ్యములో మళ్ళా పస్కా పండుగ ఆ విందులో యాషోవా మెస్సయ్య ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి రక్తరక్షణ ఇవ్వబోతున్న ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో కలిసి మనం ఉండాలి అంటే, ప్రియులారా, యాషోవా మెస్సయ్య కలిగిన మనసు చూడండి. ఆయన ఏమంటూ వచ్చాడంటే, అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటుంటాడు, మనము దరిద్రులమైగా ఉన్న మనల్ని ఐశ్వర్యవంతులు చేయడానికి కొరకుట, ఐశ్వర్యవంతులు చేయడానికి కొరకు ఆయన మనకి ఏమయ్యాడు? 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, ప్రియులారా, యాషోవా మెస్సయ్య ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చాలండి. మీ నిమిత్తము శ్రమ పెట్టబడెను, మీ నిమిత్తము దరిద్రుడాయను, మీ నిమిత్తమైన ఆయన శిక్ష అనుభవించెను. కాబట్టి మీరు ధనవంతులు కావాలని ఏ విధంగా ఈ భూమి మీద ఈ ధనం సంపాదించుకోవడానికా? కాదు సుమా. పరలోక సంబంధమైన ధనము మనం సంపాదించుకోవడానికి కొరకు ఆయన ఏమయ్యాడు? మన నిమిత్తము దరిద్రుడాయను. మీరు ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడాయను. ఆయన ధనవంతుడయిండియు మీరు ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన మహామహిమలో, ఎవరు సహింపరాని తేజస్సులో, అమరత్వంలో ఉన్న ఆయన, మీరు ఆయన మహిమలోకి రావాలని,
ఆయన స్వరూపంలోనికి రావాలని ఆయన ఈ లోకంలో మనుషులు చూడని రీతిగా అవుతూ వచ్చాడు. ఆయన ముఖము మనుషులు చూడని రీతిగా అంటే ఆయన ముఖం అంతా ఆ మ్రాను శ్రమలలో ఆ విధంగా నలగొట్టబడింది, ఉమ్ము వేయబడింది. ఆయన ముఖం మీద పుడిగుద్దులు గుద్దారు. మీరు స్వస్థపరచబడాలని, మీరు స్వస్థత పొందుకోవాలని ఆయన ఏమయ్యాడు? గాయపరచబడిను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ప్రియులారా, మనకు స్వస్థత కలగడానికి కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఇది ఆయన ప్రేమ, ఇది ఆయన స్వారూప్యము, ఇది ఆయన మనసు, ఇది ఆయన కలిగిన ఒక ఉన్నతమైన ఆ యొక్క ప్రణాళిక. మనం ఏమి కావాలని? మనము ఐశ్వర్యవంతులము కావాలని, మనం స్వస్థపరచబడాలని, మనం ఆయన స్వరూపంలో మార్చబడాలని, మనము ఆయనతో కలిసి ఉండాలని, అది ఎలోహిం సంకల్పము. ఆయన గ్రహించి ఆయన ఏమయ్యాడంటే ఆ యొక్క చిత్తానికి లోబడుతూ వచ్చాడు, విధేయత చూపిస్తూ వచ్చాడు. ఆయన నలుగొట్టబడడానికి తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. ఇది ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రియులారా, ఆయన యొక్క సన్నిధిలో మనము ఆయన ఆరాధించబద్ధమై ఉండాలి. ఆయనను మనము సేవించే వారముగా మనం ఉండాలి. కాబట్టి ఆయన ఇంకేమంటూ వస్తుంటున్నాడు? ఇంకొక లేఖనం మనము చూసుకుందాం ఒక మాట. ఎందుకంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఎన్నిసార్లు చదివినా, ఎంతగా ధ్యానించినా, ఎంతగా మీరు చదవండి, ధ్యానించండి దాని గురించి ప్రియులారా. ఎందుకంటే అనేకులు యెహోవా మెస్సీయ యొక్క మరణాన్ని గురించి లేఖనాలు పాత నిబంధనలు లేవు, పాత నిబంధనల గురించి లేవు, రాయబడలేదంటారు. అనేకమిలా రాయబడిన లేఖనాలన్నీ కూడా ఆయనలో నెరవేర్చబడ్డాయి. రాయబడిన లేఖనాల ప్రకారముగా ఆయన మరణిస్తూ వచ్చాడు. రండి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఇంకొక మాట మనం చదువుకుందాం. ఒక మాట 3వ వచనం ఒకసారి చదువుకుందాం. అతడు తృణీకరింపబడినవాడు ఆయను, అతడు తృణీకరింపబడినవాడు ఆయను, మనుషుల వల్ల విసర్జింపబడినవాడు, మనుషుల చేత విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, ఆ వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను, మనుషులు చూడలేని వాడిగాను, అతడు తృణీకరింపబడినవాడు అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయలేకపోతే, మనం అతని ఎన్నిక చేయకపోతిమి. చూడండి, అతడు ఏమవుతూ వచ్చాడు? వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనసు చూడని రీతిగాను అవుతూ వచ్చాడు. తృణీకరింపబడిన వాడు ఆయను. మనల్ని ఎన్నిక చేయబడిన వారుగా మనం ఉండడానికి కొరకు అతడు ఏమవుతూ వచ్చాడు? తృణీకరింపబడిన వాడిగా అవుతూ వచ్చాడు. మనం ఆయన యొక్క సన్నిధిలో ఒక దినమున, తీర్పు దినమున, అయ్యా నీవు ఇగో ఈ విధంగా ఈ యొక్క స్థితిలో ఆయన రక్తాన్ని బట్టి నువ్వు ఎన్నుకో చేయబడ్డావు, ఆయన రక్తము కార్చిన ఆ అమూల్యమైన రక్తము ద్వారా నీవు కొనబడిన వాడవు, క్రయమిచ్చి కొనబడిన వాడవు, ఆ రక్తముతో నువ్వు విమోచింపబడిన వాడవు, నువ్వు నా సొత్తు, ఇదిగో నువ్వు వధువు అని ఆయన మనల్ని వధువుగా చేసుకుంటున్న ఆ క్రమాన్ని ఆయన అక్కడ గుర్తు చేసుకుంటూ నువ్వు ఎన్నుకోబడిన వాడవు అని అనిపించుకోవడానికి మనం అనిపించుకోవడానికి కొరకు ఆయన తృణీకరింపబడిన వాడు ఆయన. కాబట్టి ఆయన తృణీకరింపబడము మనము ఎన్నిక చేయబడానికి కారణమవుతూ వచ్చింది. ఆయన దరిద్రుడవుతూ వచ్చాడు మనం ఐశ్వర్యంతులు కావడానికి కొరకు. మనము స్వస్థపరచబడడానికి కారణము ఆయన గాయపరచబడము. కాబట్టి ఈ దినమున మనం ఈ స్థితిలో ఉన్నాము, ఈ యోగ్యత కలిగింది, ఈ అర్హత కలిగింది, ఈ స్థితి మనకు వచ్చింది. తండ్రి నాదా అబ్బా అని మొరపెట్టగలుగుతున్నాము. మన క్రియల వల్ల కలిగినది కాదు, క్రయముతో ఆయన మనల్ని కొన్నాడు. ఆయన కృప వలననే, ఆయన కృప ద్వారానే. కాబట్టి మీరు మీ పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనం ఎవరము? మనము మన పాపముల చేత, మన అతిక్రమముల చేత మనం చచ్చిన వారము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, మీరు దూరస్తులు, మీరు శత్రువులు, మీరు వాగ్దాన నిబంధన లేని ప్రజలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటుంటాడు, మీరు ఇజ్రాయెల్ ప్రజలతో సహపరసత్వం లేనివారు. ఇలాంటి స్థితి మనది. ఒకప్పుడు ఎలోహిం లేనివారు మీరు, వాగ్దాన నిబంధనలు లేనివారు మీరు. వాగ్దాన నిబంధనలు లేవు మనకు. ఎలోహిములు అనేవారు అనగా సజీవుడైన సర్వశక్తుడైన ఆ యెహోవా ఎలోహిం, ఇజ్రాయేల్ ఎలోహిం. మన ఎలోహిము ఆయన ఎక్కడ పుట్టాడు? యూదులలో పుట్టాడు. అపోస్తలుడైన పౌలు రాసిన మాట, మీరు ఒకప్పుడు ఎలోహిం లేనివారైగా ఉన్నారు. కాబట్టి అలాంటి స్థితి నుంచి ఇప్పుడు మనం ఏం చేయబడుతూ వచ్చాము?
యాశ్వామిస్త రక్తంతో కడగబడిన వారముగా, ఎన్నుకోబడిన సంఘముగా, జ్యేష్ఠుల సంఘములో చేర్చబడడానికి కొరకు అర్హత నొందుతూ వచ్చాము. ఆయన కార్చిన అమూల్యమైన రక్తమును బట్టి, శుద్ధి చేయబడిన ఆ రక్తము మనల్ని అర్హతనిచ్చడానికి కారణమైంది. ఆ రక్తము ద్వారా ప్రియులారా, ఇలాంటి క్రయముతో కొనబడిన మనము, ఈ క్రయము విలువ తెలిసిందా? యాశ్వమస్య మన కొరకు చిందించిన రక్తము, ఆయన పడిన ఆ శ్రమలు, ఇదంతా క్రయము క్రయము క్రయము. అంటే ఒక వస్తువు కొనడానికి మనం ఏం చేయాలి? కొంత వేళ చెల్లించాలి. మనల్ని కొనడానికి ఆయన తన ప్రాణమే అర్పించాడు, క్రయం చెల్లించాడు. మరణం నుంచి విడిపించడానికి ఆయన మరణాన్ని అనుభవించాడు. మనం స్వస్థపరచబడడానికి ఆయన గాయపరచబడ్డాడు. మనము ఇంకొక మాట, ఆయనతో కలిసి యుగ యుగాలు ఆయన యొక్క రాజ్యములో, ఆయన ఇంటిలో నివసించడానికి కొరకు ఆయనకి ఇక్కడ స్థలము లేక పోయిన. నక్కలకు బొరియలకు స్థలములు తలవాల్చుకు, వాటికి స్థలాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుట కొనుక్కోయినను స్థలము లేదు, స్థలము లేదు. మనం ఆయనతో కలిసి యుగ యుగాలు ఆ యొక్క రాజ్యములో, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలువు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలువు. 2వ వచనంలో అంటుంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలువు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద మిమ్మును ఉంచుకొనుటకు, నా అంటే ఆయన యొద్ద మనం ఉంచబడానికి కొరకు, ఆయన ఉండు స్థలములో మనము ఉండులాగున. చూడండి, ఆయనతో కలిసి మనం ఉండడానికి కొరకు, ఆయన ఉండు స్థలంలో మనం ఉండులాగున మనుష్య కుమారుడికి తలవాల్చుటకైనను స్థలము లేకపోయెను. మన కొరకు అంతగా ఆయన ఏం చేయబడ్డాడు? తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. తను తాను ఆయనను ఎవరైనా అప్పగించారా? ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రణాళిక. కాబట్టి లేఖనములు ఆయనలో నెరవేర్చబడినట్లుగా, లేఖనముల్లో రాయబడినవి సమస్తము జరిగించినట్లుగా ఆయన ఆ విధంగా నడుచుకుంటూ వచ్చాడు. కాబట్టి అందుకే ఆయన గురించి ఈ మాట రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, ఆ విధంగా ఆయన యొక్క సన్నిధిలో మనం ఉండునట్లుగా ఒక మాట చదువుకుందాం. కీర్తన 49వ అధ్యాయము, కీర్తన 49వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ఎలోహిం సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అది అలాగుండవలసినది. తన సహోదరుని ఎవరునూ విమోచింపలేడు. ఏ విధంగా చేతును విమోచింపలేడు. మన పాపం నుంచి ఏక సహోదరుడు మన కొరకు ప్రాణం అర్పించలేదు. ఎవరు అర్పించజాలరు? అర్పించడానికి ఎవరు ముందుకు రారు. నీ కుమారుని కొరకు నువ్వు ప్రాణం అర్పిస్తావా? నీ కుమార్తె కొరకు ప్రాణం అర్పిస్తావా? నీ సహోదరుని కొరకు నువ్వు ప్రాణం అర్పిస్తావా? ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని కొరకు ఎవరు ప్రాణం అర్పించి విమోచించలేరు సుమా. ఒక్క మన రక్షకుడైన యెహోవా మెస్సియా మాత్రమే ఆయన సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చెను. హెబ్రీ 2 చివరి వచనాల్లో ఆయన శ్రమ పెట్టబడి అనేకులను శోధనలో ఉన్న వారిని శ్రమ నుంచి విడిపించడానికి సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చెను. సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చెను. ప్రియులారా, మనకు ఆయన ఒక సహోదరుడిగా ఉన్నాడు. ఎందుకు? మనల్ని విమోచించడానికి, ఈ లేఖనం మనలో నెరవేర్చడానికి. నీ సహోదరుని కొరకు నువ్వు ప్రాణం అర్పిస్తున్నావా? మన రక్షకుడిని యెహోవా మెస్సియా సహోదరుడు వంటి కావలసి వచ్చాను. అపోస్తలుడైన పౌలు ఇవన్నీ మాటలు తీసి ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క మాట
రాయించి పెడుతూ వచ్చాడు. అవన్నీ చదువుతూ ఇవన్నీ లేఖనాలు అందులో గుడార్థముగా దాచించబడినవి. ఇవన్నీ కూడా చూస్తుంటే యాశ్వామిస్య యొక్క మరణము ఎవరి కొరకు, ఎవరి కొరకు? మన కొరకు, నా కొరకు అని ఎవరైతే ఆ అనుభవాన్ని స్వీకరిస్తారో, యాశ్వామిస్య అనుభవాన్ని చూస్తారో. ఎందుకు అంటే వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లుగా, మనము కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లుగా. ఎందుకు ఎందుకు మనము కుళ్ళు చూడక అనగా మనము ఆ యొక్క సమాధిలోనే నశించిపోకుండా, మన ఎముకలు ఆ విధంగా సమాధిలోనే కుళ్ళిపోకుండా, మన ఎముకలు సజీవముతో మళ్ళీ తిరిగి లేపబడినట్లుగా ఆ కుళ్ళు లోలోంచి మనము సజీవమైన మహిమాశరీరంతో లేపబడినట్లుగా ఆయన ఆ మరణమును ఆయన తీసుకున్నాడు. ఆ మరణాన్ని తీసుకొని ఆయనకు కుళ్ళు పట్టనివ్వలేదు. ఆయన శరీరానికి కుళ్ళు పట్టలేదు సుమా. ఎందుకు? ఎవరికి కుళ్ళు పట్టనీయడు? పరిశుద్ధుల శరీరమును కుళ్ళు పట్టనీయడు. కీర్తన 16వ అధ్యాయంలో ఉంటుంది, 16వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఆయన గనుక మరణించకపోతే, ఆ పరిశుద్ధుడైన యాశ్వా మన కొరకు మరణించకపోతే, ఆ 3 దినాలు ఆయన సమాధిలో ఉండి తిరిగి లేపబడకపోతే మన ఎముకలు కుళ్ళు పట్టేటివి, మనం సజీవంగా లేపబడకపోయేవారము. కాబట్టి వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లుగా యాశ్వామిస్య మన కొరకు మరణించి 3 దినాలు సమాధిలో ఉన్నాడు. ఆ సమాధిలో ఉన్న ఆ సమాధిని, ఆ మరణాన్ని మరణముతోనే జయించాడు. ఆయన మరణ ముళ్ళు ఆయన విరిచాడు. మరణ ముళ్ళు విరిచి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? చెరను చెరగా తీసుకొని పరలోకానికి ఆరోహణమవుతూ వచ్చాడు. ప్రియులారా, అంత గొప్ప బలియాగము, అంత గొప్ప త్యాగము, అంత గొప్ప ఆ యొక్క మరణము మన కొరకు యాశ్వామిస్య మరణించాడు. ఆ యొక్క శ్రమ అనుభవాన్ని మన కళ్ళ ఎదుట నిత్యము ఉంచుకోవాలి. అందుకే ఆయన యొక్క బల దగ్గరికి వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, ఎందుకంటే ఇది జ్ఞాపకము చేసుకున్నట్టుకే నన్ను, ఎవరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఈ పండుగ దినమున మన కొరకు మరణించిన యాశ్వాను జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు మరణించి 3వ దిన తిరిగి లేచిన యాశ్వాను మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం ఏం చేయబడతాము? పరిశుద్ధపరచబడతాం, పవిత్రపరచబడతాం, ఆశీర్వదింపబడతాం, దీవింపబడతాం, ఆయన స్వరూపతలోనికి, ఆయన పోలికలోని మార్చబడతాం. ఆయన యొక్క వధువుగా మనము సిద్ధపరచబడి ఆయన రాకడలో ఎత్తబడడానికి కొరకు, మనము ఆయన యొక్క మహిమను పొందుకోవడానికి కొరకు మనకు అర్హత పొందుకుంటాం. అంటే ప్రియులారా, ఇవన్నీ ఎందుకొరకు మనం ధ్యానిస్తున్నామంటే మనము ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. కాబట్టి మనము ఎవరైనా మనం దూషిస్తే బదులు దూషింపకుండా, బెదిరించకుండా, మనల్ని మనం మౌనము వహిస్తూ, ఎందుకంటే వదకు తేబడిన గొర్రెపిల్ల ఏ విధంగా మౌనం వహించిందో, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో, మనము కూడా నోరు తెరవకుండా మౌనంగా ఉంటే నీ పక్షమున ఆయన యుద్ధము చేస్తాడు, నీ పక్షమున కార్యం చేస్తాడు, నీ పక్షమున ఆయన ఉంటాడు. నువ్వు నోరు తెరిస్తేవా ఆయన కార్యం చేయడం ఆయన చేయడు. నువ్వు నోరుము ఆయన వలే, నీ ఏ విధమైన పాపం లేదు నీలో, ఏ విధమైన దోషం లేదు. అన్యాయంగా నువ్వు దూషింపబడుతున్నావు, అన్యాయంగా నీవు హింసింపబడుతున్నావు. అయినను నువ్వు మౌనం వహిస్తే, ఓర్చుతే, సహిస్తే అదే నీకు ఏమవుతుంది? ఒక దినమున నీకు ఘనత పొందుకోవడానికి. యాశ్వామిస్య నామమున ప్రతి వాడి మోకాలు వంగునట్లుగా ఆయన ఇవన్నీ కూడా సహించాడు. భూమి మీద ఉన్న సకల జనుల యొక్క ప్రతి వాడి మోకాలు యాశ్వామిస్య నామమున వంగునట్లుగా అపోస్తలుడైన పౌలు రాశాడు ఈ మాట. యాశ్వామిస్య నామమున ప్రతి వాని మోకాలు వంగబడాలి, ప్రతి వాని నాలుక యాశ్వానే మెస్సయ్యని ఆరాధించాలి అని ఆయన ఇవన్నీ సహిస్తూ వచ్చాడు. ప్రియులారా, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నువ్వు సహిస్తే, నువ్వు ఓర్చుకుంటే
నువ్వు భరిస్తే సహించడం వలన ఒక దినం నువ్వు ఏలబోతున్నావు. సహనము నీకు ఎంతగా ఉందో నిన్ను పరీక్షిస్తాడు పరమ తండ్రి. ఆ సహనము నీవు కలిగిన వాడుగా, యాశ్వమస కలిగిన సహనము నువ్వు కలిగిన వాడుగా, ఓర్పు కలిగిన వాడుగా నువ్వు ఆయన కొరకు జీవిస్తే ఆయన నీకు దినమున మహిమను అనుగ్రహించబోతున్నాడు. ఆ మహిమతో నువ్వు ఆయన సన్నిధిలో నిలవబోతున్నావు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించును గాక.